కాలర్ పట్టుకుంటున్నాడు. కాలర్ పట్టుకొని ముందుకు లాగేసుకుంటూ వెళ్ళాను. మొత్తం చెమటలు కక్కేడు దెబ్బకి బెదిరిపోయావండి. ఇప్పుడు వాళ్ళంతమంది వచ్చి ఆపినప్పుడు ఏం చెప్పాలో సమానం అర్థం కాలేదు. ఆయన వచ్చి కాలర్ పట్టుకుంటున్నాడు. కాలర్ పట్టుకొని ముందుకు లాగేసుకుంటూ వెళ్ళాను. నిన్న కాలర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అడిగి? మరి కాలర్ పట్టుకొని ముందుకు లాగేసుకుంటూ వెళ్ళి బండికి రాదు. ఒక్కడేనా? ఇద్దరు ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఒక అతను వచ్చి ఆధార్ బండి సైడ్ లాగేశాను. ఇంకొక అతను వచ్చాడు. అతను వచ్చి కాలర్ పట్టుకొని ఫస్ట్ బండి సైడ్ మరి ఎలా మిస్ అక్కడ నుంచి ఇటు ఎలాగొచ్చా అమ్ముకున్నాడు. ఇంకా వీడియో అప్లోడ్ కూడా చేయలేదు. నేను పొద్దున్న తీసాను కదా వీడియో, ఇంకా వీడియో అప్డేట్ కూడా చేయలేదు. ఆకివీడు క్రిస్టియన్ పేట వాళ్ళు, అక్కడ ఉన్న డ్రైవర్స్, ముస్లింస్, హిందువులు కూడా చాలా మంది వచ్చి మనోడు సపోర్ట్ చేశారు. నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనోడేమో సాగర్ పొద్దున్నేనా వచ్చారు నా దగ్గరికి. మీ బెదర కూడా తమ్ముడు, మీరు ఒక వీడియో తీసేయాలి. ఇలా పెట్టుకుని ఏంట్రా ఏంటని కూడా బెదిరిపోయాడే. ముస్లిం కాదు, పేరేంటి బ్రో? వినయ్ కుమార్ సాగర్. ఇది చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారం. ఇది దీని మీద ఇష్యూ చేయకండి. మనమే కాదు సపోర్ట్ చేస్తుంది, చాలా మంది పెద్ద వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారాల్లో చూడాలి తప్ప మత ప్రమేయాలు దేనిలో కూడా తీసుకురాకూడదు. ఈ చిన్న వ్యాపారికి అండగా నిలబడిన ఆకివేడు హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వీళ్ళకి వ్యతిరేకంగా ఎంతమంది అయితే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు గనక వాళ్ళ పొట్ట కొడితే వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన యొక్క శాపం మిమ్మల్ని కొడుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. కావున ప్రతి చిన్న వ్యాపారిని సపోర్ట్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చెయ్యకపోతే వదిలేయండి తప్ప ఇబ్బంది పెట్టండి.